ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్కు చేశాకే కూల్చివేతలకు దిగబోతోంది. ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని హైడ్రా ప్రకటించింది. కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వేములవాడలో సైతం హైడ్రా కూల్చివేతలకు నిర్ణయించుకుంది. బఫర్ 40 ఇళ్లు ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఇక మూలవాగుకు ఆనుకుని కట్టడాల కొలతలు డిఈ బాలచంద్రం ఇతర అధికారులు తీసుకున్నారు. తాత్కాలికంగా ఎర్రజల వారిపోతుంది. దాన్ని బౌండరీ ఫిక్స్ చేస్తే మనకు గద్దె కట్టినా ఏదో ఒకటి చేయాలి. ఓ దిమ్మే మంచిగా పెట్టామనుకో. టెంపుల్ శంకరాపురం ఉంటుంది. శంకరాపురం ఆ డ్రైనేజ్ జడ్జి దాకా మొదటిదే ఎంత బాగుంటుంది కానీ ఆడికే గట్ల లక్ష్మణ్ నువ్వు అనిపిస్తలే. కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము పట్టా నంబర్లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచగలుగుతాం. ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాం. తర్వాత క్లియర్ చేయగలుగుతారు. తమతో చేస్తున్నాం. కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం